హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ దగ్గుపాటి దర్శన్ చౌదరిని. వెల్కమ్ బ్యాక్ టు దగ్గుపాటి దర్శన్ చౌదరి గేమ్ బ్లాగ్. సో ఇవాళ అయితే మనమైతే సోలార్ స్మాష్ని ఆడబోతున్నాం. సో ఈ గేమ్ ఏమంటే మనం ఏ ప్లానెట్నైనా స్మాష్ చేయొచ్చు. సో ఇది మన ఎర్త్ అనమాట. సో మన ఎర్త్ని స్మాష్ చేసేదానికి మనకి చాలా వెపన్స్ అంటే ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ రౌండ్ నొక్కితే ఇవన్నీ వచ్చాయి మనకి వెపన్స్. వీటిలో ఇంకొక టైప్స్ కూడా ఉంటాయి, అవన్నీ అన్లాక్ కావాలి మన లెవెల్స్ బట్టి. మీరు చూడొచ్చు ఇక్కడ ఎన్ని వెపన్స్ ఉన్నాయో, రాకెట్స్ కానివ్వండి, అన్నీ ఎన్ని టైప్స్ ఆఫ్ వెపన్స్ ఉన్నాయి చూడండి. మనం ప్రతి వెపన్ని టెస్ట్ చేసి చూద్దాం. ఓకే, మన ప్లానెట్ వద్దులేండి, ఇక్కడ ప్లానెట్ ఉందో నొక్కితే మనకి ఏ ప్లానెట్ కావాలో తీసుకోవచ్చు. చూడండి ఎన్ని టైప్స్ ఉన్నాయో, చాలా ఉన్నాయి. సో సరే, మన ప్లానెట్ వద్దులేండి, మార్స్ని తీసుకుందాం. మార్స్ని ఈ పక్క లైట్ ఉంది, ఫస్ట్ వెపన్ ట్రై చేద్దాం. ఇది ట్రై చేసి చూద్దాం. దీన్ని ఎక్విప్ చేసుకొని ఇలా నొక్కితే వెళ్ళింది. ఓ మై గాడ్, బాగానే డిస్ట్రాయ్ చేసింది. ఇప్పుడు మీరు కనుక ఇలా కదలుతాయి, ఇవన్నీ మెస్సీగా ఉండకూడదంటే ఇక్కడ ఎక్కడో ఉండాలి. ఇలా చూడొచ్చు మొత్తం అంతా. అండ్ ఇక్కడ దీన్ని నొక్కితే మనకి ఇక్కడ ఏమని వస్తుంది, దీన్ని పెట్టుకొని ఇలా షూట్ చేయొచ్చు, ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వెపన్ ట్రై చేద్దాం. ఈ పక్క ట్రై చేద్దాం. ఓ ఇది కూడా దానిలాగే ఉంది, సేమ్ అలానే ఉంది చూడండి, కాకపోతే చిన్న ఆస్ట్రాయిడ్స్. నెక్స్ట్ ఓ మూన్, ఓ మై గాడ్, చూసారా గైస్ ఎలా ఏదో డిస్ట్రాయ్ అయిపోయిందో మొత్తం. మూనే డైరెక్ట్గా వచ్చి గుద్దాడు. ఓ మై గాడ్. ఇప్పుడు ఇక్కడ ట్రై చేసి చూద్దాం. ఓ వెయిట్ గైస్, ఎక్విప్ చేసుకోరా. ఓ మై గాడ్, అసలు ఎలా కట్ చేస్తుందో చూడండి అసలు. ఓ మై గాడ్. ఇప్పుడు సెకండ్ టైప్ ట్రై చేద్దాం. ఓ మై గాడ్, దానికంటే ఇది ఎక్కువ కట్ చేసింది గైస్. ఓ షిట్. మన ప్లానెట్ని మళ్ళీ చేసుకోవాలంటే ఇక్కడ ఈ యారో మార్క్ నొక్కితే చాలు. ఇప్పుడు కొత్త వెపన్ మళ్ళీ ఒకటి ట్రై చేద్దాం. ఈ పర్పుల్ థండర్ స్టార్మ్. నెక్స్ట్ రాకెట్స్. ఇక్కడ సెట్టింగ్స్లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎన్ని రాకెట్స్ కావాలి ఏమి అని. వా, అసలు మొత్తం అంతా అయిపోయినట్టుంది. సో నెక్స్ట్ బాల్. ఓ వెయిట్, ఓకే ఇదేమంత దారి లేదులేండి. ఇది ఓ ఇది బాగుంది, బాల్ బాగుంది. నెక్స్ట్ ఓకే, పేషెన్స్. ఏం జరుగుతుందో ఏమో. ఆ బాల్స్ కంపేసి ఇది టచ్గా వెళ్తాయి ఏంటి. ఓ మై గాడ్, ఆ బాల్స్ బ్లో అప్ అవుతాయి. ఓ సరే నెక్స్ట్. ఓ దీన్ని ఆటోమేటిక్గా యాక్టివేట్ చేసుకోవాలా? దీన్ని ఒకగానే పేలిపోతుంది. వెరీ నైస్. నెక్స్ట్ ఇది ఎంత బాగా పనిచేస్తుందో చూద్దాం గైస్. ఇది కొద్దిగానే డ్యామేజ్ చేస్తుంది, బట్ పర్వాలేదు. నెక్స్ట్ వెపన్ ఇది ఎంత డ్యామేజ్ చేస్తుంది. వెయిట్, ఓ అది కూడా అక్కడ పోతుంది. వైఫై అనిందంటే చాలు, ఇదిదా సమస్య. నెక్స్ట్ ఓ
గోయింగ్ గోయింగ్ గోయింగ్. మనం క్రిస్మస్ది కూడా ట్రై చేద్దాం అది పోయే లోపల. ఓకే. ఓ ఓ ఇవి హోల్ చేస్తాయి గాయస్. ఇది కొద్ది చిన్నది చేసింది, ఇది పెద్దది చేసింది. ఓకే నెక్స్ట్. ఓకే సౌండ్ వాల్యూమ్కి ఏదో అయ్యిందిలేండి. అది కూడా గాయస్ అక్కడ వచ్చేసింది చూడండి. వెరీ నైస్. నెక్స్ట్ వెపన్. ఓకే నెక్స్ట్ ట్రై చేసి చూద్దాం. ఇది కూడా బాగానే ఉందండి. ఇలా ఒకేసారి 3 వస్తుంది. ఇది మీకు అర్థమైందేమో కదా. ఎందుకు అసలు సౌండ్ పోయిందో నాకు కూడా తెలియదు. దేవుడా, ఈ స్క్రీన్ రికార్డింగ్ మాత్రం సౌండ్ రావాలి. నెక్స్ట్ ఇది, లేకపోతే నా పని అయిపోయినట్టు. ఇది ఐస్లాగా కోడింగ్ వేసేసింది. నెక్స్ట్ ఇది మంట పెట్టేసింది గాయస్. నెక్స్ట్ యావరేజ్గా ఉంది. ఓ మై గాడ్, ఓ షట్. నెక్స్ట్ ఏం చేస్తుందో ఏమో తెలియదే. ఓకే నెక్స్ట్ అర్థమైందిలే. ఇది నువ్వు గాయస్ ఏంది అసలు? అసలు ఏమైనా ఉందా చూడండి. ఇక్కడ ఏం కనపడట్లేదండి. నెక్స్ట్ ఇదేమో 3 టైప్స్లో ఉంది. నెక్స్ట్ అన్ని టైప్స్ పేషెన్స్గా చూద్దాం. అటాక్ చాలా తక్కువ. ఓకే నెక్స్ట్. కమాన్, నాకు పేషెన్స్ తక్కువ గైస్. స్టార్ షేప్ వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఇది మన 100వ వీడియో. ఛానల్ స్టార్ట్ చేసి నాకు 100 వీడియోస్ అప్లోడ్ చేశాను నేను. నాకు చాలా హ్యాపీగా ఉంది. మన 7 months కష్టార్జితం ఇది, ఈ వీడియో. అంతగా ఏం డ్యామేజ్ చూపించలేదు రండి. ఓకే నెక్స్ట్ నువ్వు గో. ప్లానెట్ని మార్చాను అంతే. చూద్దాం ఇది ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది. ఏమి సార్ దీన్ని షూట్ చేద్దాం ఉండండి. ఏం కాదా ఇక్కడ? అది చూడండి, చిన్నది పంపించాయి. 2 చిన్న, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 14. చూడండి గాయస్, ఇలా అటాక్ చేస్తుందా? ఓ మై గాడ్, నేను ఇలా అటాక్ చేస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలే మా బుజ్జి, వెళ్ళిపో. నా అటాక్స్ దాన్ని నిజంగా బ్లాస్ట్ చేసి గైస్. ఇట్స్ సూపర్. నెక్స్ట్ మన ప్లానెట్ మళ్ళీ రీకాల్ చేయాల్సింది. థ్యాంక్స్. సో గైస్ ఓకే రాకెట్స్ అయిపోయింది. నెక్స్ట్ నువ్వు కూడా వెళ్ళు. ఎంత బాగా చేస్తావు. ఇది రౌండ్గా వెళ్తుంది. ఇదేమో అటాక్ చేస్తుంది. ఓకే నెక్స్ట్. పట్ గో. సరే నువ్వు కూడా ఈ లోపల వెళ్ళు. నువ్వు ఎందుకు గుమ్మను? అసలు ఏమైనా జరుగుతుందా గైస్? ఈ 2 యుద్ధం చేస్తున్నాయి గైస్. మీరు చూస్తున్నారా? ఈ 2 ఫైట్ చేస్తున్నాయి. ఏం జరుగుతుంది గైస్? దాన్ని డిస్ట్రాయ్ చేయమంటే ఈ 2, కానీ ఈ 2 అటాక్స్ వేస్ట్ వెళ్ళండి. నెక్స్ట్ నువ్వు గో. బెస్ట్గా నువ్వు చేయగలుగుతావు అనుకుంటున్నాను. గో. దానిపై కూడా అటాక్ చేస్తున్నాయి. ఏమైనా అసలు గైస్, చాలా పెద్ద బీమ్ అటాక్నే వాడింది. ఓకే. మై గాడ్, కమాన్, ఇంకా ఏమీ కాలేదు. మై గాడ్,
ఇది బెస్ట్ అటాక్గా ఉంది గైస్. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఓకే గో. ఓకే కొట్టండి. ఇది దాని ఆగిస్తూనే డిఫీట్ చేస్తుంది. ఈ డాగ్ అసలు ఏమీ చేయట్లేదు. మై గాడ్. సరే నెక్స్ట్ నువ్వు. ఓకే ఓకే ఇప్పుడు ఏం చేస్తావు? మై గాడ్. సరే ఇప్పుడు నువ్వు వెళ్ళు. గైస్ నాకు తెలిసి ఇదేం పెద్ద అటాక్ ఏం కాదు. మై గాడ్. సరే నెక్స్ట్ నువ్వు. పెద్ద అటాక్ ఏది గైస్? అలా చేస్తుంది. ఇది పెద్ద అటాక్ ఏం కాదులేండి గైస్. మై గాడ్. సారీ మీ గేమ్ నేను ఆడదలుచుకోను. సారీ మీ గేమ్ నాకు రాదు. ఓకే మీ గేమ్ నాకు రాదు. సారీ. మీరు కనుక కమెంట్ సెక్షన్లో గేమ్ ఆడమని కమెంట్ చేస్తే ఖచ్చితంగా గేమ్ డౌన్లోడ్ చేసుకొని ఆడతాను. నెక్స్ట్ నువ్వు. ఏంది పోయేదానికి? గాయస్ ఇది ఒక యూజ్లెస్. ఇది నా చుట్టే తిరుగుతుంది గాయస్. అదిగోండి గాయస్ అక్కడ వస్తుంది. ఎలా కొడుతుందో అర్థం కావట్లేదు. మై గాడ్. ఇది లోపలికి వెళ్తుంది లేని గైస్. ఇది కూడా వేస్ట్. నెక్స్ట్ గో. మై ఈ అటాక్ బెస్ట్ గైస్. అటాక్ థర్డ్ బెస్టెస్ట్ అటాక్. నెక్స్ట్ ఈ అటాక్ ప్రిపేర్డ్గా ఉన్నా. మై గాడ్. చూడండి గైస్ అసలు ఎంత అటాక్ చేసాయి ఒకే ప్లేస్ని. నెక్స్ట్ ఓకే ఇదే. ఓకే నిన్ను ట్రై చేద్దాం. ఓకే నువ్వు అక్కడికి వెళ్ళు. ఓకే ఇదేందో నాకు అర్థం కావట్లేదు. షీల్డా. చూద్దాం. గాయస్ డిస్ట్రాయ్ చేసాం మన షీల్డ్ని. ఇది కూడా అయిపోయింది. ఈ 2 వేస్ట్ వెపన్స్ గైస్ ఈ 3. సో ఈ గేమ్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. ఏంటంటే మీరు కనుక అక్కడ కనపడుతున్న ఇట్ గైస్ ఎక్కడుంది, మీరు దాన్ని కనుక మీరు కనుక దాన్ని కనుక చల్లబడిచాడండి అది బ్లో అవుతుందంట. చూడండి గాయస్ అది బ్లో అయింది. నేను చెప్పింది నిజమే. చూడండి గాయస్ దాన్ని బ్లో చేస్తే ఈ ప్లానెట్ పేలిపోతుందంట. చూద్దాం. ఓ మై గాడ్. సెకండ్ బెస్టెస్ట్ వెపన్. సో గాయస్ ఇలా అయితే మనకి ఎక్స్పీ వస్తూ ఉంటుంది. చాలా డిఫిటింగ్స్ అవన్నీ చేయాల్సి వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అప్పుడే కాదులేండి ఒక నిమిషం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.